బీసీ రిజర్వేషన్ల కోసం తాను కాంగ్రెస్ పార్టీపై పోరాడుతూ ఒత్తిడి తీసుకొచ్చానని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కానీ బీఆర్ఎస్ లోని కొందరు నాపై దుష్ప్రచారం చేయించారని చెప్పారు. బహుజన తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే తనను బదనాం చేసే కార్యక్రమాన్ని వారు కొనసాగించారన్నారు. హరీష్ రావు సంతోష్ ఇళ్లలో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదన్నారు. బంగారు తెలంగాణ కేసీఆర్ ఇచ్చిన నినాదమే, దానిని సాధించాల్సిన బాధ్యత పార్టీ సభ్యులందరిపైన ఉందన్నారు. తాను అదే మాట్లాడినా నాపై కుట్ర జరిగిందని చెప్పారు. తెలంగాణ భవన్ లోనే తాను ప్రెస్ మీట్ పెట్టి ఈ కుట్రలపై వివరించిన కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇంతవరకు తనతో మాట్లాడలేదని వాపోయారు. 103 రోజులైనా బాధ్యతగా ఏం జరిగిందని తనను అడగలేదని, ఓ మహిళా ఎమ్మెల్సీగా తనకే ఇంతటి కుట్రలు జరిగితే మిగతా వారి పరిస్థితి ఏమిటి అని ఆమె ప్రశ్నించారు. బీసీల కోసం నేను పోరాటం చేస్తుంటే అవి అట్లెట్లా మాట్లాడుతుంది, ఇట్లెట్లా మాట్లాడుతుంది, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. నేను కాంగ్రెస్ పెద్దల మీద ఒత్తిడి తీసుకొస్తుంటే బీసీలకు 42% అమలు చేయాలంటే ఏది పడితే అది చిల్లల పల్లెలుగా నా మీద రాపించడం, ప్రచారం చేయడం, చాలా దారుణమైనటువంటి పనులు పార్టీలో ఉన్నటువంటి కొందరు పని కట్టుకొని కత్తి కట్టుకొని నా మీద చేయడం జరిగింది. అట్లానే నేను ఒక మాట ఏమన్నా, సామాజిక తెలంగాణ సాధన కోసం నేను కట్టుబడినా అన్న. మళ్ళీ తప్పేముంది? భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా. బంగారు తెలంగాణ అంటే ఏంది? హరీష్ రావు ఇంట్లో బంగారం అంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం అంటే బంగారు తెలంగాణ అవుతుందా? కాదు కదా. ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. నేను అదే కదా మాట్లాడినా. దానికి ఇష్టం వచ్చినట్టు నా మీద స్టోరీ లేపిస్తే నేను భవన్ లో పోయి కూర్చొని బాజాప్తా, ఎక్కడో కాదు, బయట ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ ప్రెస్ క్లబ్ లో పెట్టలేదు, డైరెక్ట్ గా తెలంగాణ భవన్, నా ఆఫీస్ అండి, నా పార్టీ భవన్ లో పోయి కూర్చొని నేనేం చెప్పిన, నా మీద కుట్రలు జరుగుతున్నది, నా మీద విష ప్రచారం జరుగుతున్నది అని చెప్పిన. నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా, అన్న మీ చెల్లెని, ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్ లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారన్నా, ఫోన్ చేయరా అన్న, నాకు ఏమేమి బేటా ఎందుకు బాధపడుతున్నాను, ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్? లేక లీక్ కాకముందు ప్రొఫెషనల్ సెటప్ లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్ లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడిందా అన్న? 103 రోజులు అయిపోయిందన్న ఏళ్ళకి ఒక్క మాట మాట్లాడిందా? కేసీఆర్ గారు దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే. వారు పెద్దవారు, వారికి అనేకమైన పనులు ఉంటాయి. మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు. నేను కేసీఆర్ గారి బిడ్డను, నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా? నాకైతే అనిపించలేదు. వస్తుందో నాకు తెలియదు.